ప్రియతమ నాయకులు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన మనం చూస్తాం. రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరటానికి ఈ సమావేశాన్ని నిర్వహింపచేసి ఈరోజు ప్రత్యేకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారు స్వయంగా ఈ సమావేశానికి రావటం వారికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తున్నాను. సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి ఇతర మిత్రులు, గౌరవ మంత్రివర్యులు మిత్రులు శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం మైనార్టీ వెల్ఫేర్ బాధ్యత నిర్వహిస్తున్న షబీర్ అలీ గారు, గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఈ ప్రాంతానికి కురుట్లలో గతంలో ప్రాతినిధ్యం వహించి పెద్ద ఆయనగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి పెద్ద రత్నాకరరావు గారి తనుడైనటువంటి మిత్రులు జువ్వాడి నరసింహరావు గారు, అట్లాగే వేదికను అలంకరించున్న వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతినిధులు, ముఖ్యంగా జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చినటువంటి రైతాంగం, రైతు కూలీలు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, మా తల్లులు, ఆడబిడ్డలు అందరికి హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, వాస్తవంగా నా గురించి నేను ప్రత్యేకంగా మీకు తెలియనోని కాదు. నా సుదీర్ఘ ప్రజా జీవితం దాదాపు 4 దశాబ్దాల క్రితం పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఆరంభింపబడి శాసనసభ్యుడిగా, మంత్రిగా, మన శాసనమండలి సభ్యుడిగా పట్టభద్రుల నియోజకవర్గానికి నాకు ఎన్నికల్లో గెలిచినా ఆశించిన ఫలితం పొందలేకున్నప్పటికీ కూడా ప్రజానీకానికి అందుబాటులో ఉండి సేవ చేయడమే నా బాధ్యత భావించేటువంటి వాడిని నేను అని చెప్పి అంటున్నాను. ఇవాళ ఈ ప్రాంతంలో రైతాంగానికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ చెప్పంటున్నాను, అందుబాటులో ఉండేటువంటి ఒక వ్యక్తిని నేను అని చెప్పంటున్నాను. ఇవాళ రైతాంగానికి ప్రాజెక్టుల ద్వారా సాగునీరే కానీ, కరెంటే కానీ, ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్ల దోపిడీ నుండి నిలువరింప చేయడమే కానీ ఏ సమస్య ఉత్పన్నమైనా ఇవాళ అండగా నిలబడేవాడు ఎవరు అని చెప్పంటే జీవన్ రెడ్డి అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇవాళ మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్ద రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నా సేవలు ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ప్రజా సేవకు వినియోగింప చేయాలనే ఒక భావనతోని మరి పార్లమెంట్ పోటీ చేయాలని చెప్పని వారు సూచించినప్పుడు వాస్తవంగా వారు కరీంనగర్ పార్లమెంట్కి పోటీ చేయాలని చెప్పని భావించారు. నేను చెప్పాను, నాకు ప్రజా జీవితంలో రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల నియోజకవర్గం. జగిత్యాల శాసనసభ నియోజకవర్గం గతంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు నేను అప్పుడు కరీంనగర్ పోటీ చేసే మాట వాస్తవం. వీళ్ళు మారిన పరిస్థితులకు అనుగుణంగా జగిత్యాలే కానీ, కోరుట్లే కానీ పునర్విభజనలో ఏదైతుందో నిజామాబాద్లో అంతర్భాగం కావడం జరిగింది. నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ సభ్యుడే పోటీ చేసే అవకాశం కల్పించాలని భావిస్తున్న తరుణంలో నేను వారిని ఒకటే కోరింది. నేను ఇలా రాజకీయంగా నాకు ఒకటే, నా జీవితం చివరి అంకం వరకు అని చెప్పంటున్నాను. నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి ఒక ఈ జగిత్యాల ప్రాంతాన్ని సేవ చేయడం ఏదైతుందో నా బాధ్యత అని చెప్పని పేర్కొంటూ నాకు అవకాశం ఏదైతుందో నిజామాబాద్కి వెళ్ళి కల్పించాలని చెప్పని కోరడంతో మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్ద రేవంత్ రెడ్డి గారు వారు ఏదైతుందో మన ఆలోచనలకు అనుగుణంగా నిజామాబాద్ పార్లమెంట్ అవకాశం కల్పించడం జరిగింది. ఈరోజు వాస్తవం చెప్పంటూ నేను ప్రజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. నేను కాంగ్రెస్ పార్టీ నాకు ఆది నుండి కూడా చెప్పంటూ నేను నాకు అండగా నిలిచిన ప్రతిసారి నాకు అవకాశం కల్పించింది. అయినా ఎన్నికల్లో గెలవడం అనేది మనం అనుకున్నట్టు ప్రతిసారి సాధ్యం కాదు. నేను 6 పర్యాయాలు శాసనసభలో గెలిచిన, 5 పర్యాయాలు ఏదైతుందో ఆశించిన ఫలితం పొందకుండా ఎన్నికల్లో ఓటమి చెందడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్నికల్లో గెలవడం, ఓడడం అని కాకుండా ప్రజానీకానికి అందుబాటులో ఉండడమే
ఒక ప్రజాప్రతినిధి బాధ్యత భావించి అనునిత్య ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఏదైతుందో మీకు తోడుగా ఉన్నటువంటి వాడిని ఈ జీవన్ రెడ్డి అని చెప్పంటున్నాడు. దయచేసి నన్ను ఆదరించండి చెప్పంటాం. వీళ్ళ రాజకీయంగా మిత్రులు మాట్లాడుతున్నారా? నిన్న కాక మొన్న కూడా పేపర్లో చూసారు సోదరుడు అరవింద్ జీవన్ రెడ్డి ఏం చేసిందని చెప్పాలి. ఆశ్చర్యవరం ఆయన అందరు నీ లెక్క ఉంటారు అనుకుంటున్నావే నువ్వు 5 సంవత్సరాలే పార్లమెంట్ సభ్యుడికి ఎంపికై ఎన్నడైనా నువ్వు ఎన్నికలు చేసిన వాగ్దానమే కానీ ఇతరత్రా కానీ చేసిన కార్యక్రమం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించే కానీ ఈ ప్రాంతంలో కానీ బస్సు బోర్డు 5 రోజులు తెరుస్తా అని చెప్పాను. నువ్వు 5 సంవత్సరాలు గడిచింది. నువ్వు ఎక్కడ ఏర్పాటు చేసినావు చెప్పంటే 5 సంవత్సరాలు మరొకసారి అవకాశం ఇవ్వని చెప్పంటావు. చక్కెర కర్మాగారం పునర్భావం చేస్తా అని చెప్పన్నాడు. 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఏమైందని నాయన అని చెప్పంటే వీళ్ళు మరొక్కసారి అవకాశం ఏం చెప్పంటాడు. నేనంటున్నా ఆనాడు కవిత గారికి అవకాశం ఇస్తే చక్కెర ఫ్యాక్టరీ మూత వేసింది. నీకు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు నీ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఈ ప్రాంత రైతాంగాన్ని ఏదైతుందో అష్ట కష్టాలు పాలు చేసినటువంటి వాడివి నువ్వు. మళ్ళీ నీకు అవకాశం ఏమంటిస్తారా అని చెప్పంటు నేను. జీవన్ రెడ్డి ఏం చేశాడా రా చూపెడతారా చెప్పంటు నేను. రైతాంగానికి అండగా నిలబడే విధంగా యావత్ ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద మామిడి మార్కెట్ జగిత్యాల కేంద్రంగా ఏర్పాటు చేసినని చెప్పంటు నేను. యావత్ తెలంగాణలో రాజధాని బయట ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యవసాయ కళాశాల జగిత్యాలని చెప్పంటు నేను. ఆనాడు పెద్దల రత్నాకరరావు గారి చొరవతో ఏదైతుందో కోరుట్ల కేంద్రంగా పశు వైద్య కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పంటు నేను. జగిత్యాల కేంద్రంగా సాంకేతిక విద్యా కళాశాల జైంటు కళాశాల ఏర్పాటు చేసుకోవాలని చెప్పంటున్నా. కరీంనగర్ కేంద్రంగా శాతవాహన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసామని చెప్పంటున్నా. హైదరాబాద్ కరీంనగర్ రహదారి నేను ఆర్ఎండ్బి మంత్రిగా నాకు వచ్చిన అవకాశాన్ని ఏదైతుందో రాజీవ్ రహదారి అని చెప్పంటున్నా. ఆనాడు 4.5 గంటలు అవుతే 2.5 గంటలు వీళ్ళ కరీంనగర్ నుండి హైదరాబాద్ జరుగుతున్న విధంగా రోడ్డు నిర్మాణం చేసింది వారి జీవన్ రెడ్డి అని చెప్పంటున్నాను. నాకు ఆశ్చర్యమే చెప్పంటున్నాను. అందరు అరవింద్ లాగానే ఉంటారే, పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. అందరు అరవింద్ లాగా ఉండరు, పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పంటున్నా. మన లాంటి వాళ్ళు ఏదైతుందో వీళ్ళు పనిచేసే సంకల్పం కావాలని చెప్పంటున్నాను. నిజామాబాద్ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఎన్నికల్లో చేసిన వాగ్దానమనే కాకుండా వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే వారు మొట్టమొదటి కార్యక్రమం ఒక రైతు బిడ్డగా చెప్పంటున్నాను. చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి సంబంధించి గౌరవ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారికి ఏదైతే సూచన చేసి సబ్ కమిటీ వేయడం జరిగింది. వారు మొన్ననే నిజామాబాద్ కేంద్రంగా ఏదైతుందో బై సెప్టెంబర్ 17 క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఏదైతుందో 2025 డిసెంబర్ నాటికి ఏదైతుందో చక్కెర గాన్ ఆడిపిస్తా అని చెప్పని పేర్కొనడం జరిగిందని చెప్పంటున్నాం. ఇది రేవంత్ రెడ్డి గారి మాట అని చెప్పంటున్నా. ఇలాగా కాదా అని చెప్పంటున్నాను. ఈ ప్రాంతం ఏదైతుందో వ్యవసాయానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్న. ఈ ప్రాంతంలో మామిడి తోటలు ఎక్కువగా విస్తృతి ఉంది. మామిడి తోటలు ఇవాళ ఏదైతుందో భూమిలో తేమ శాతం పెరిగి అంత తేనెమంత వస్తుంది. మామిడి పరిశోధన కేంద్రం ఏదైతుందో ఇక్కడ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పంటున్నాను. మామిడి ప్రాసెసింగ్ యూనిట్ మిత్రులు పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు దృష్టి కూడా తీసుకెళ్ళినాం. ఇక్కడ మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఏదైతుందో స్కోప్ ఎక్కువ ఉన్నది. మామిడి పరిశోధనతో పాటుగా మామిడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసినట్టయితే వరికి ప్రత్యామ్నాయంగా ఏ విధంగా చక్కెర పంటపై మనం అవకాశాలు పెంచుకునే అవకాశం ఉంటుందో అట్లాగే మామిడి తోటలు కూడా పెంచుకోవడానికి ఈ ప్రాంతంలో అవకాశాలు ఎక్కువనే చెప్పంటున్నాను. దాంతో పాటుగా మామిడి ఎగుమతికి ఏదైతుందో రైల్వే లైన్ వీళ్ళ జగిత్యాల వ్యవసాయ మార్కెట్కి అనుసంధానం చేయబడిందని చెప్పంటున్నాం. జగిత్యాల వ్యవసాయ మార్కెట్ నుండి ఏదైతుందో మామిడి డైరెక్ట్ గా ఢిల్లీకి ఎగుమతి చేసే అవకాశం ఉందని చెప్పంటున్నాం. నేను దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఏదైతుందో ఉత్తర తెలంగాణ ప్రాంతం యొక్క అభివృద్ధి దృష్ట్యా రైతాంగం సంక్షేమ దృష్ట్యా ఇలా మామిడి పరిశోధన అట్లాగే ప్రాసెసింగ్ యూనిట్స్ హార్టికల్చర్ కళాశాల చెప్పంటున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఏదైతుందో ప్రత్యేకంగా మన హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. హార్టికల్చర్ యూనివర్సిటీలో అంతర్భాగంగా అనుబంధంగా ఏదైతుందో ఇలా జగిత్యాల ప్రాంతంలో ఏదైతుందో ఒక హార్టికల్చర్ కళాశాల ఏర్పాటు చేయగలిగినట్టయితే
ఇక్కడ మామిడి తోటతో పాటుగా పండ్ల తోటలు, కాయగూరలు, ఇలా జగిత్యాల, మెట్పల్లి, కొరుట్ల పరిసర ప్రాంత రైతాంగం అంతా దీంతో కాయగూరల పంటల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కాయగూరల పంటల పట్ల మెళ్ళుగోలు చూపెట్టడానికి కొరకు ఏదైతుందో మనకు హార్టికల్చర్ కళాశాల ఉపయోగపడుతుంది. నేను దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదైతుందో ఇలా మామిడి పరిశోధన, మామిడి ప్రాసెసింగ్ తో పాటుగా ఒక హార్టికల్చర్ కళాశాల జగిత్యాల ఏదైతుందో ఒక ఎడ్యుకేషన్ హబ్ అంటున్నాను. ఒక ఎడ్యుకేషన్ హబ్ ఇలా జగిత్యాల్లో విద్యాపరంగా లేనటువంటి ఒక నీకు సదుపాయాలు ఎక్కడ లేవని చెప్పి అన్ని ఇక్కడ ఉన్నాయని చెప్పంటాం. నేను ఆనాడు ఇదే గడ్డ మీదకి చెప్తున్నాను. నేను 2004-2009 మధ్య కాలంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారితో పులివెందలకు ధీటుగా నేను జగిత్యాల అభివృద్ధి చేశాను, జగిత్యాల అభివృద్ధి చేశాను అని చెప్పంటాను. అభివృద్ధి అంటే సిరిసిల్ల సిద్దిపేట కాదు. సిరిసిల్ల సిద్దిపేట ఎంత అభివృద్ధి అయిందా? 2014 తదుపరి అయి ఉండొచ్చు కాక చెప్పంటున్నాం. 2004-2009 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో పులివెందలకు ధీటుగా ఏదైతుందో అక్కడ లేని కళాశాలలన్నీ కూడా జగిత్యాల కేంద్రంగా ఏర్పాటు చేసిన ఘనత మీ జీవన్ రెడ్డి అని చెప్పి అంటున్నారు. నిరుద్యోగ యువతకు ఏదైతుందో నాక్ శిక్షణ కేంద్రం, నిరుద్యోగ యువతకు నాక్ శిక్షణ కేంద్రం చెప్పంటున్నా. స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లభించక ఏదైతుందో వీళ్ళ విదేశాలు మస్కట్, దుబాయ్, బెహ్రాన్ ఇవాళ గల్ఫ్ పోతున్నటువంటి కార్మికులకు ఏదైతుందో నేర్పరితనంతో స్కిల్ డెవలప్మెంట్ తో ఏదైతుందో మెరుగైనట్టుగా వారికి ఉపాధి లభింపజేయబడే విధంగా ఇక్కడ నాక్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పంటారు. ఇలా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు ఏదైతుందో మీరు మొన్ననే వీళ్ళ గల్ఫ్ ఎన్జిఓస్తో సమావేశం ఏర్పాటు చేసిండ్రు. ఎవరైనా అకాల మరణకు గురైనట్టయితే గల్ఫ్ కార్మికుల బిడ్డలను ఆదుకోవడానికి కొరకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం కల్పించడంతో పాటుగా గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఆదేశాలు జారీ చేసిందని చెప్పంటారు. ఆనాడు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ఆర్ఐ శాఖ మిత్రులు షబ్బీర్ అలీ గారు నిర్వహించారు. ఇవాళ స్వయంగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతుందో విదేశాంగ శాఖ ఎన్ఆర్ఐ రాష్ట్ర పరిధి లోపల ఏదైతే విదేశాంగ శాఖ లేకున్నప్పటికీ కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని దృష్టి ఉంచుకొని ఏదైతుందో వారు స్వయంగా సమీక్షించి వాళ్ళ సంక్షేమం పాటుపడే విధంగా ఏదైతుందో పాటుపడుతుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నారు. వీళ్ళ బీడీ కార్మికులే మన ప్రాంతంలో ఆడబిడ్డలు ఏదైతుందో ఇలా May 1 ప్రపంచ కార్మిక దినోత్సవం చెప్పంటున్నా. స్థానికంగా ఆడబిడ్డలు ఏదైతుందో వీళ్ళ కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ఉపాధి హామీ పథకానికి తోడు మా ఆడబిడ్డలు నీడ పట్టు ఏదైతుందో వాళ్ళు బీడీలు చేస్తారే. వీళ్ళ బీడీ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వానికి ఏమైపోయిందంటే ఒక ఆదాయం చూపెట్టేటువంటి ఒక పరిశ్రమ అయిపోయింది. కానీ ఆ పరిశ్రమకు మూలాధారమైనట్టుగా ఆడబిడ్డలు ఆదుకోవడానికి కొరకు ఇంతవరకు ఒక సంక్షేమ కరకు లేదో చెప్పంటున్నాం. తెలంగాణ రాష్ట్రం గతంలో బీడీ పరిశ్రమపై ఆధారపడి ఆడబిడ్డలకు ఏదైతుందో పెన్షన్ సౌకర్యం కల్పించాలని భావించిన కానీ 2014 కట్ ఆఫ్ డేట్ పెట్టడంతో 2014 తదుపరి ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందిన ఆడబిడ్డలకు పెన్షన్ సౌకర్యం లభ్యపడటం లేదు అని చెప్పంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో బీడీలు చేసే ఆడబిడ్డ మీరు ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు గుర్తింపబడ్డా కానీ మీకు అందరి పెన్షన్ సౌకర్యం కల్పింపజేయబడడం ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తామని చెప్పంటారు. అట్లా ఏదైతుందో 1000 బీడీలు చేస్తే ఎంత వస్తుంది? 230 రూపాయలు వస్తుంది. దినమంతా మనం షార్ట్ వేసుకొని కూర్చుంటే 100-150 బీడీలు కంటే ఎక్కువ చేయమని చెప్పంటారు. అటువంటిది ఏదైతుందో బీడీ కార్మికులను ప్రోత్సహించే విధంగా ఏదైతుందో ఈ 230 వేతనాన్ని 300 చేయబడే విధంగా ఏదైతుందో మరి గౌరవ ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతామని చెప్పారు. అట్లా ఇవాళ జగిత్యాల ప్రాంతం ఏదైతుందో ఎడ్యుకేషన్ హబ్ తోడు ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసే ఆవశ్యకత ఉందని చెప్పంటారు. మెడికల్ ఫెసిలిటీ సంబంధించి జిల్లా కేంద్రం ఏర్పాటు కాబడడంతోనే వైద్య కళాశాల ఏర్పడ్డది. కానీ వైద్య సదుపాయాల నిమిత్తం ఏదైతుందో ఇంతవరకు సూపర్ స్పెషాలిటీ వింగ్స్ ఏర్పాటు చేయబడలేదు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వీళ్ళ ఎక్కడెక్కడైతే ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందో ప్రభుత్వ వైద్య కళాశాల అన్నింటిలో కూడా సూపర్ స్పెషాలిటీ వింగ్ అని చెప్పి అంటున్నా. మీ నెఫ్రాలజీ కానీ, యూరాలజీ కానీ, న్యూరో సర్జరీ కానీ, కార్డియాలజీ కానీ విభాగాలన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డప్పుడు మాత్రమే ఏదైతుందో స్థానికంగా వైద్య సదుపాయాలు మెరుగే అవకాశం ఉంటుందని చెప్పంటాం. దయచేసి అంతా గోదావరి తీర ప్రాంతం గోదావరి నది జలాలను ఏదైతుందో ఒడిసి పట్టుకొని మన ప్రాంతం సస్యశాలను చేసుకునే అవకాశం ఉందని చెప్పంటున్నాను. ఇలా గోదావరి నది జలాలను వినియోగం చేయబడే విధంగా మీరు ఎల్లంపల్లి ప్రాజెక్టు పైన అని చెప్పంటున్నాను.
ప్రతి 10 కిలోమీటర్లకు ఒక్కొక్క చెక్ డ్యామ్ బ్యారేజ్ నిర్మాణం చేయగలిగినట్టయితే వృధా పోతున్న గోదావరి నది జలాలను భూగర్భ జల మట్టం పెంపొందించడంతో పాటుగా ఈ ప్రాంతంలో సస్యజాలం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పండి. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఎన్నికల సందర్భంగా మన అందరి యొక్క మద్దతు కూడగొట్టి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారు కల్పించిన అవకాశాన్ని విజయపథంలో నడిపించడానికి వరకు ఏదైతుందో వారు స్వయంగా రావటం మరి వారికి ఇంత పెద్ద ఎత్తున జనసందోహం అని చెప్పంటారు. ఇంత మండు టెండలో 46-47 డిగ్రీల వేడిలో ఏదైతుందో మీరు తల్లి రావడం నిజంగా మీకు అందరూ ఉండబడ్డం చెప్పండి. దాదాపు 40-50 వేల జనం అంటే తల 4 ఓట్లు చాలే. తల 4 ఓట్లు ఎన్ని అయితే 2 లక్షల ఓట్లు అయితే, తల 4 అయితే 2 లక్షల ఓట్లు అయితే 50 × 4 2 లక్షలు. జగిత్యాల 1,00,000, కోరుట్ల 1,00,000. ఏమంటారు? జగిత్యాల 1,00,000, కోరుట్ల 1,00,000. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు మన అభ్యర్థి విజయాని కోసం వారి వాళ్ళ పట్టుదలతోని మరి వాళ్ళకి రావడానికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకోవడం. జై హింద్, జై కాంగ్రెస్.